ఫ్రోజన్ షోల్డర్ తగ్గడానికి ఆయుర్వేద చికిత్స. ఆయుర్వేదంలో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్యని అపబాహుకము అని పేర్కొన్నారు. బాహు అంటే భుజము, అప అంటే దాని యొక్క కదలికలు తగ్గిపోవడమే అపబాహువు యొక్క ముఖ్య లక్షణం. దీంట్లో ముఖ్యంగా జరిగే విషయం ఏంటంటే చేతి భుజము యొక్క కదలికలు పూర్తిగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ భుజంలో ఉండే కీలు మొత్తము బిగదీసుకుపోవడం అనేది దీంట్లో ఉండే అత్యంత ప్రధానమైన కారణము. ఈ భుజం యొక్క కీలు అనేది ఒక రకమైన బాల్ అండ్ సాకెట్ సంబంధించిన ఒక జాయింట్. దీంట్లో ఇది నార్మల్గా ఉన్న భుజం యొక్క జాయింట్. ఇదే ఫ్రోజన్ షోల్డర్కు సంబంధించిన భుజం యొక్క ఈ భాగంలో ముఖ్యంగా మనం చూస్తే ఈ రెండిట్లో తేడాలు కనుక చూస్తే ఈ జాయింట్ను సరౌండ్ చేసే అంటే కప్పి ఉంచే క్యాప్సుల్ అనేది ఉంటుంది. దీన్ని జాయింట్ క్యాప్సుల్ అంటారు. ఈ జాయింట్ క్యాప్సుల్ అనేది మనకు ఇక్కడ కనబడుతుంది. ఈ జాయింట్ క్యాప్సుల్ అంటారు దీన్ని. ఈ విధంగా మనకి ఈ జాయింట్ మొత్తము కవర్ చేసి దాన్ని పటిష్టంగా ఉండేటందుకు అది తోడ్పడుతుంది. ఎప్పుడైతే కొన్ని రకాల కారణాల వల్ల ఈ జాయింట్ క్యాప్సుల్ అనేది వాచిపోవడం జరుగుతుంది. ఈ వాచిపోవడం కొద్ది కాలం పాటికి ఆ భాగము పూర్తిగా అంటే ఈ క్యాప్సుల్లో ఉండే టిష్యూ మొత్తము ఎండిపోయి స్కార్ టిష్యూగా ఫామ్ అయ్యి అది గట్టిగా బిగదీసుకుపోతుంది. దాంతో ఈ జాయింట్కు సంబంధించిన కదలికలన్నీ రిస్ట్రిక్ట్ అవుతాయి. దీన్ని మామూలు పరిభాషలో ఈ భుజము బిగదీసుకుపోవడము, భుజం యొక్క జాయింట్ కీలు బిగదీసుకుపోవడం, బిర్ర బిగదీసుకుపోవడం లేదా పట్టివేయడం అనేది అంటూ ఉంటారు. దీంట్లో ఈ బిగదీసుకుపోవడం అనే సమస్య వల్ల ఈ భుజానికి సంబంధించిన ఏ రకమైన కదలికలు కూడా చెయ్యలేక ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. అంటే మామూలుగా చేసే ఈ భుజము పైకి లేవడము, రకరకాల డైరెక్షన్లో మనకి ఈ బాల్ అండ్ సాకెట్ నిర్మాణం వల్ల మనము రకరకాల పనులు చేసుకుంటుంటాం చేయవల్ల. కానీ ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఈ జాయింట్ లోపలి భాగము అదే క్యాప్సుల్ భాగం అనేది బిగదీసుకుపోవడం వల్ల మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అవుతాయి. ఏ డైరెక్షన్లో ఏ దిశ వైపు ఉన్న మూమెంట్స్ కూడా ఏమాత్రము చేయలేకపోవడము, ఒకవేళ చేయడానికి ప్రయత్నించినా కానీ నొప్పి రావడం అనేది అత్యంత ముఖ్యమైన లక్షణాలు. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా డయాబెటీస్ ఉన్నవారిలో కూడా ఈ ఎక్కువ సమస్య వచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్య కనుక వస్తే అది దీర్ఘకాలం పాటు వారిని బాధించే అవకాశం ఉంది. 40 సంవత్సరాల లోపు ఉన్న వారిలో ఇది చాలా అరుదుగా వచ్చే సమస్య. ఈ ఫ్రోజన్ షోల్డర్ వల్ల కదలికలు చేయలేకపోవడం వల్ల ఈ సమస్య ఉన్నవారికి వారు చేసుకునే రోజువారీ పనులు అంటే వారి యొక్క సొంత పనులు అంటే తల దువ్వుకోవడం కానీ, గుండీలు కానీ లాంటి చిన్న చిన్న సొంత పనులు కూడా చేసుకోవడానికి చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అదేవిధంగా ఈ సమస్య ఉన్నవారికి రాత్రిపూట నిద్ర కూడా కరువు అవుతుంది. ఏదైనా పని చేసుకోవాలనిపించినప్పుడు ఈ భుజాన్ని కదిలించి వచ్చినప్పుడు నొప్పి తీవ్రం అవుతుంది. అదేవిధంగా రాత్రిపూట ఎక్కువగా ఈ నొప్పి బాధిస్తుంది. కొన్నిసార్లు ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉన్నవాళ్ళు చలిగాలికి కనుక ఎక్స్పోజ్ అయితే ఆ గాలి వల్ల ఆ చల్లదనం వల్ల కూడా ఈ బిగదీసుకుపోవడం అనేది ఇంకా ఎక్కువైపోయి నొప్పి కూడా తీవ్రతరం అవుతూ ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య లేదా అపబాహుకం అనే సమస్య తగ్గడానికి బిగుసుకుపోయిన ఈ కీలు అనేది వదులయ్యి కదలికలు పూర్వస్థితికి అంటే యథాస్థితికి సహజ స్థితికి రావడానికి అత్యంతం ఉపయోగపడేది ప్రభావవంతంగా పనిచేసే ఆయుర్వేద తైలము మూలక స్వరసాది తైలము. దీంట్లో కావాల్సిన పదార్థాలు మూలక స్వరసము. మూలక అంటే మనం మామూలుగా వంటలలో వాడే కాయగూరల్లో ఒకటైన ముల్లంగి. ఈ ముల్లంగి గడ్డలను తీసుకొచ్చి దంచి రసం తీసి ఒక 1/2 లీటరు మనము గ్రహించాలి. దాని తర్వాత ఆవు పాలు ఒక 1/2 లీటరు, పెరుగు ఒక 1/2 లీటరు, వీటన్నిటిని కలిపి ఒక కుండలో వేసి ఆ కుండకు ఒక దాని మూతికి గుడ్డ కట్టి సంధిబంధనం చేసి దాన్ని ఒక 3 రోజుల పాటు అలాగే పక్కకు ఉంచాలి. దాంతో ఈ 3 రోజులు అది పులిసిపోయి ఉంటుంది. 4వ రోజు ఈ పులిసిన ద్రవాన్ని తీసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసి
ఆ గిన్నెలో ఒక 1/2 లీటర్ నువ్వుల నూనె పోయాలి. పోసిన తర్వాత దానికి పొడులు చేసిన అంటే పొడి పొడిగా చేసిన అతి మధురము ఒక 25 గ్రాములు, చక్కెర ఒక 25 గ్రాములు, సన్నరాష్ట్రము ఒక 25 గ్రాములు, అల్లము ఒక 25 గ్రాములు, దుంపరాష్ట్రము ఒక 25 గ్రాములు, సైంధవ లవణము ఒక 25 గ్రాములు కలిపి తైల పాకంలాగా చేయాలి. అంటే ఈ పై చెప్పిన ఈ ద్రవ భాగం అంతా తైలంలోకి ఇంకిపోయే విధంగా సన్నటి మంటపై కాచాలి. ఇలా కాచిన తర్వాత మనకి మూలక స్వరసాది తైలము తయారవుతుంది. దీన్ని ఒక సన్నటి గుడ్డ ద్వారా వడపోసుకొని దాన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఇలా భద్రపరుచుకున్న తైలాన్ని ప్రతిరోజు కొంచెం గోరువెచ్చగా చేసి ఎక్కడైతే ఈ కీలు భాగము బిగదీసుకుపోయిందో అంటే ముఖ్యంగా ఈ జాయింట్ మొత్తం పూర్తిగా ఒక రౌండ్గా పైనుంచి కింది వరకు దాన్ని ఒక మధ్యస్థ ఒత్తిడితోని అంటే మీడియం ప్రెషర్ మసాజ్ అంటారు. ఈ విధంగా చేస్తూ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు చేయాలి. ఇలా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రిపూట ఒకసారి ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ అదేవిధంగా కొద్దిగా ఈ బిగుసిపోయిన ఈ చేతిని కొంచెము దాని యొక్క కదలికలను పైకి అంటూ కొంచెం దాని మూమెంట్స్ చేస్తూ ఈ తైలాన్ని కనుక రాస్తూ ఉంటే ఈ బిగుదీసుకుపోయిన ఈ జాయింట్ అనేది పూర్తిగా రిలాక్స్ అయ్యి ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య తగ్గిపోయి ఆ షోల్డర్ యొక్క కదలికలు తిరిగి యథాస్థితికి, పూర్వస్థితికి, సహజ స్థితికి వచ్చి వాళ్ళకి ఈ నొప్పి నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది.